రేమా బ్యాగ్ అదిరిందిరా. నేను అన్నది స్కూటీ బ్యాగ్ రా. అమ్మాయి ఎవరో గుర్తుపట్టావా? మన సిగ్నల్ సుందరి మాయా. కాదురా, జడ్జిలు ఎక్కడి జిల్లాడి. సైడ్ ఇవ్వట్లేదు. పోలీరా పోలీరా. ఓ సినిమా తగలయ్యా, జరగవే. నేను అనుకున్నాను అనుకో, ఫ్యామిలీ మొత్తాన్ని బొక్కలో తోయించేస్తాను. ఏమనుకున్నావు? నీ నంబర్ నోట్ చేసుకుంటే అంతే. ఏం తీసుకొస్తున్నావు? ఏం రౌడీజమా? మగాడికి ముందు చూపు, ఆడదానికి వెనక చూపు అవసరమే. లూస్. రాశానంటే ఫైన్ కట్టాల్సింది. ఉన్నది ఇచ్చేసి వెళ్ళండి. వెళ్ళండి. ఈ రౌడీ విధవులకి ఇది ఒకటి బాగా అలవాటు అయిపోయింది. బండి నెంబర్ ఎంత? ఓహో, ఇక్కడ రాసుకున్నావా? చూసి రాయాలి కదమ్మా. నేను చెప్తాను, మీరు రాసుకోండి. చెప్పు. ఏపీ ఏపీ 31A 9471. కొంపదీసి వైట్ మారుతి ఓమ్నియా? కరెక్ట్ గా చెప్పారే. సరే సరే, 500 ఫైన్ కట్టు. ఎందుకు? ఎందుకా? నువ్వు 1 వేలో వచ్చావు కాబట్టి. నేను వచ్చానా? నువ్వు కూడా వాడి మనిషివేనా? నాకొచ్చే కోపానికి బతుకుతున్నదే రౌడీల మీద, వాళ్ళతో మనకెందుకో మా గొడవ. అంటే కళ్ళ ముందు ఏం జరిగినా ఊరుకోమంటావా? తప్పదు. ఏంటి ఏంటి తప్పదు? చూడమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో మూడో కంటి వాడికి తెలియకూడదు. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని రేపు వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తే నువ్వు భయపడి నన్ను భయపడకే. కానీ నువ్వు నన్ను పెంచలేదు డాడీ. అదే నేను చేసిన తప్పు. ఏంటి తప్పు? నాకు ఆకలిస్తుంది. త్వరగా అయినా ఈ అదవ పొద్దునగా వెళ్ళాడు సబ్బు తెస్తానని స్థానం లేదు, ఏం లేదు. హలో సింగర్ బాయ్, నమస్తే. రాజు బాయ్ నమస్తే. బ్లాక్ షర్ట్ అదిరింది. నేను సత్తేసుకోలేదు. మరి పొద్దునే అవతరండి బాబాయ్. స్నానం చేయడానికి వెయిట్ చేస్తున్నాను. నువ్వు కూడా స్నానం చేస్తున్నావు ఆఖరికి? వెళ్ళేది లేడీస్ ఫంక్షన్. స్నానం చేయకపోతే వాసన వచ్చేది అక్కడ. ఏం ఫంక్షన్? మన కానిస్టేబుల్ కాంతారాడు కూతురు పెద్ద మనిషి అయింది కదా, పాట పాడడానికి వెళ్తాను. ఏంటి పద్దు పెద్ద మనిషి అయిందా? నాకు చెప్పనే లేదు. అయ్యేదాకా దానికి కూడా తెలియదంట. ఎరా ఎక్కడ సచ్చావరా సభ్యది? ఏంటన్నా ప్రధాని తిడతావు? నీకు రూపాయి ఆదాయం వచ్చేలా చేశాను. ఇదిగో రూపాయి. ఎవడిచ్చాడు? కొట్టాడు. ఎందుకు ఇచ్చాడు? సబ్బు పైన కవర్ తిరిగి ఇచ్చేస్తే రూపాయి ఇస్తా అన్నాడు, అందుకే ఇచ్చేసా. నీకు కూడా బుర్రందరా, రూపాయి లాభం. మరి సభ్యది? సీలో పెన్ చేసిన తర్వాత నువ్వు వాడవు కదన్నా, అందుకని పడేసా. 15 రూపాయలు బొక్కరా. అన్నా అన్నా నువ్వెందుకు కొట్టుకుంటావన్నా? నిన్ను కొడితే రొటీన్ అయిపోద్దిగా. ఒరేయ్ 15 రూపాయలు పోతే పోయింది, 100 రూపాయలు రా గొడుగు. అదేనా కరెక్ట్ గా తీసుకొచ్చావా? చూడన్నా, బ్రాండ్ కవర్ తో పాటు కరెక్ట్ గా తెచ్చా. ఒరేయ్ ఇది కొత్తనా? అవునన్నా, బ్రాండ్ న్యూ. మరి బొక్కలేంట్రా? నేనే పెట్టా అన్నా. నువ్వే పెట్టావా? ఎందుకు పెట్టావరా? అన్నా ఇది వర్షం వస్తుందా లేదా తెలుసుకోవడానికన్నా. మరి ఇదేంటికమ్మా? మరి వర్షం అయిపోయిందా లేదా తెలుసుకోవద్దా? ఓ పని చేయరా, మొత్తం గొడుగంతా బొక్కలెట్టాయి. ఓ దాంట్లో ఎప్పుడు తెల్లారుతుంది, ఇంకో దాంట్లో ఎప్పుడు చీకటి, మొత్తం ఎదర్ రిపోర్ట్ అంతా తెలుసుకుందాం. అంత నమ్మకర్లేదు. నువ్వేంట్రా కరెంట్ గుడ్డిని కాకిలాగా ఉన్నావు? అక్కన హాస్పిటల్ అడ్మిట్ చేసాంరా, అపెండిసైడ్స్ అంట. ఆపరేషన్ 10,000 అవుతుందంటున్నారు. అదేదో మన బాబాజీని అడుగుండొచ్చు కదా. ఎన్నిసార్లు అడిగి తీసుకునిరా. బండి రెడీ. సరే పద. అలాగే బాయ్. ఏంటి అంజలి అంకుల్ అంత టెన్షన్ పెడుతున్నావు? ఆ పెళ్లి సంబంధం ఏదో. నువ్వేంటి ఆయన స్టాప్ చేసిన టాపిక్ ని నువ్వు మొదలెట్టావు? అది కాదే, నేను సీరియస్ గా అడుగుతున్నాను. నీకు ఎలాంటి వాడు కావాలి? ఓ అందగాడు అక్కర్లేదు, ఓపెన్ హార్టెడ్ గా ఉండాలి. నా గురించి కేర్ తీసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి. వాడా So student, today I am going to. What happened? Sorry ma'am. Good morning ma'am. Good morning.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మన కోసమే వెతుకుతున్నాడే. మన కోసం కాదు, నీ కోసం. వేరే క్లాస్ రూమ్ వెళ్తున్నాడు. The important thing to do an operation. సారీ. So, hey mister, ఎవరు నువ్వు? నీకేం కావాలి? నేనివే. అడుగుతుంది నేనే. వాల్ చైన్ కదా నీ చైన్ ఇవ్వు. సరే కూర్చో, బాగా చదువు. అందరా Hey mister, what is this? వంకాయ పుల్స్. ఎక్కడే సార్? ఓ రౌడీ నన్ను ఫాలో అవుతున్నాడు. ఎక్కడ మరవడి? కింద. నేను చూసుకుంటా కావండి. మనల్ని ఎక్కడ ఫాలో అయ్యేవాడు? ఫాలో అవ్వకపోతే డైరెక్ట్ ఎక్కడికి వచ్చాడే? అది కాదే. ఎవరా మీరు? నేను చెప్పేది వినండి సార్. లేడీస్ కాదు సార్, ఇక్కడ మీకేం పని రా? చీరా అడు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావే నా కొడక్క. అమ్మయ్య వెళ్ళిపోయాడు. దెబ్బకెళ్ళిపోయాడు. అంతే, నేను కాస్త స్ట్రాంగ్ ఫలం చూస్తే పారిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేశా. థ్యాంక్ యూ సార్.